హాయ్ అండి. ఈరోజు సండే. సండే అంటే ఎగిరేవో, దుంకేవో, పాకేవో, ఈదేవో ఫసక్కయిపోయే డే కదండీ! మా ఇంట్లో అయితే ఈరోజు ఈదేవి ఫసక్కయిపోయాయి. అదే అండి ఫిష్ ఫ్రై చేసుకుంటూ మాట్లాడుకుందాము. మనిషి మామూలుగా హ్యాపీగా ఉంటాడండి. ఎప్పుడైతే కంపేర్ మొదలవుతుందో అప్పుడే బాధ అనేది మొదలవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళున్నారు. ఒకరు జాబ్ చేసేవాళ్ళు, ఒకరు జాబ్ చేయని వాళ్ళు. జాబ్ చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా! ఈమె ఎంత హ్యాపీగా ఉంది. రోజంతా ఇంట్లో ఉంటుంది. పిల్లలకి, భర్తకి హ్యాపీగా వండి పెట్టుకుంటూ ఉంటుంది. ఎంత మంచి లైఫ్ కదా అనుకుంటుంది. అదే ఉద్యోగం చెయ్యని ఆమె, అబ్బా! ఈమె ఎంత హ్యాపీ కదా! జాబ్ చేస్తుంది. ఇంటికి ఆ మనీ తెస్తుంది. తన సొంత కాళ్ళ మీద నిలబడింది. ఎవరిని ఏది అడగాల్సిన అవసరం లేదు అని అనుకుంటుంది. బట్ అక్కడ ఇద్దరు హ్యాపీగా లేరు. ఎందుకంటే వాళ్ళ జీవితంతో హ్యాపీగా లేకుండా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి. సో ఇదే థీమ్ మీద నేనైతే రీసెంట్‌గా ఒక మూవీ చూశానండి, చంద్రమోహన్ గారిది. మీకు ఎవరికైనా తెలిసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఫ్రైకి ఇలా కలిపిన తర్వాత దాన్ని కాసేపు మ్యాగ్నేట్ చేద్దామని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఉట్టి చేపల ఫ్రై ఏం తింటాము, దానికి కొంచెం పప్పు కావాలి కదండీ! సో పప్పు కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో కంపారిజన్ గురించి మాట్లాడుతున్నాం కదా! మనం ఎప్పుడైతే మన లైఫ్‌ని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో అప్పటి నుంచి మనకైతే అస్సలు హ్యాపీనెస్ ఉండదండి. ఒక జాబ్ విషయమనే కాదు, తనకది ఉంది, మనకిది లేదు అన్న కంపారిజన్ మొదలైనప్పుడు చాలా బాధగా ఉంటుంది. సో మనకున్న దాంట్లో మనకుంటుంది, వాళ్ళకున్నది వాళ్ళకుంటుంది. కాబట్టి మనకున్న దాంట్లో హ్యాపీగా బతకాలనే అంటాము. అదంత ఈజీ కాదనుకోండి. బట్ ట్రై చేస్తే హ్యాపీగానే ఉండొచ్చు. సో మనం ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ చేసేద్దాం. సో కడాయి పెట్టుకొని ఫిషెస్ ఫ్రై చేసుకుందాం. చేపలన్నీ ఇలా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా! వేడి వేడి నూనెలో వేస్తే చేపలు చాలా బాగా ఫ్రై అవుతాయి. లాస్ట్‌కి ఇలా టర్న్ అవుట్ అయింది. అన్నం, పప్పు అండ్ మన స్పెషల్ చేపల ఫ్రై.